కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉండాలి, కానీ వీళ్ళు మా కొద్ది ఎమ్మెల్యేలు అనే ఒక టాక్ ఉండేది ఎలక్షన్ల ముందు కూడా. అంటే ఇక్కడ మనం వాస్తవం చెప్పాలంటే ఎమ్మెల్యేలు కూడా అంత పెద్దగా తప్పు చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఓకే. ఎక్కడో ఒక 2 చోట్ల 3 చోట్ల ఆరోపణలు వచ్చినాయి, వ్యక్తిగతమైన సమస్యలతోని, ఏదో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చిన సమస్యలతో ఒక 2-3 చోట్లే తప్ప వాస్తవానికి గత ఎమ్మెల్యేల పని విధానానికి మా ఎమ్మెల్యేల పని విధానానికి చూస్తే అసలు పోలికే లేదు. ఎందుకంటే గతంలో 6 నెలలకు రోజు కూడా ఎమ్మెల్యే వాడు కనపడేవాడు కదా ప్రజలకి. ఇంకా మేము చిన్న ఉన్ననాడైతే ఎమ్మెల్యేని చూడలేదు, ఇప్పుడు ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేని చూడలేదు. కరెక్ట్. మీకు కూడా ఐడియా. నిజం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అనబడే అతను ఒక వారం రోజులు కూడా నియోజకవర్గాన్ని వదిలిపెట్టిపోయిన సందర్భాలు లేవు. ఏదన్నా ఇతర దేశాలకు పోతే అట్లాంటిది తప్ప లేదు, నిత్యం ప్రజల నుండి పనిచేశారు. కానీ ఇక్కడ అసమ్మతి ఏంటి అని అంటే మేము ప్రభుత్వ పథకాలని నేరుగా ఇచ్చినాం. హైదరాబాద్ నుంచి బయలుదేరితే లబ్ధిదారుడి అకౌంట్లోకి. ఇక్కడ అసలు చిక్కొచ్చింది. వాస్తవానికి కూడా పార్టీ వ్యవస్థ ఒక పిరమిడ్ వ్యవస్థలకు ఉండాలి. కింద గ్రామ శాఖ నుంచో గ్రామ సర్పంచ్ నుంచో రికమెండేషన్ వస్తే మండలానికి, మండలం నుంచి రికమెండేషన్స్ వస్తే ఎమ్మెల్యే గారి దగ్గరికి, ఎమ్మెల్యే గారి అనుమతితో శాంక్షన్స్ ఉండేది గతంలో. అది తెలుగుదేశం ప్రభుత్వం అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా. అది మా ప్రభుత్వంలో జరగలేదు. అయితే వాటి వల్ల కొంత అవినీతి జరిగింది, కొంత ప్రత్యక్షంగా లబ్ధిదారులకు అనుకున్నవి చేరలేదు అనేది ముఖ్యమంత్రి గారికి ఒక అభిప్రాయం ఉండే, వారి గతంలో చూసిన అనుభవం ఉంది కాబట్టి. అవును. కాబట్టి మనం చేసేది లబ్ధిదారులకు అందాలి కదా అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు, పెట్టారు. అయితే ప్రభుత్వ పరంగా మేము విజయం సాధించినాం, అందులో సందేహమే లేదు. నేరుగా ప్రజలకి, లబ్ధిదారులకి పథకాలు అందించడంలో మేము విజయం సాధించినాం. భారతదేశంలో మొట్టమొదటిగా మేమే విజయం సాధించిన వాళ్ళు. అయితే ఇక్కడ పార్టీగా కొంత వైఫల్యం చెందినాం. ఓకే. పార్టీ నిర్మాణం చేసుకోవడంలో వైఫల్యం చేస్తాం. దీనివల్ల ఫలితాలు కొంత చెడుగా వచ్చినాయి, ప్రతికూలంగా వచ్చినాయి. అంటే సర్వే సర్వత్రా ఉన్న ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేసీఆర్ గారు రాష్ట్రంలో డబ్బులన్నీ తీసుకెళ్ళి గ్రామీణ ప్రాంతాల వాళ్ళకే ఇచ్చాడు. ఒంటరి మహిళ పెన్షన్లు అయితేనేమి, రైతు బంధు అయితేనేమి, ఏదైతేనేమి. అలాగే మీ శాఖ ఆధ్వర్యంలో ఉచిత విద్యుత్ అయితేనేమి, 24 hours విద్యుత్ అయితేనేమి, వాళ్ళే మిమ్మల్ని రిజెక్ట్ చేశారు. ఇది ఎట్లా జరిగింది అనేది ఎవరికి అర్థం కావట్లా. అదే ఇందులో అర్థం కాదు ఏం లేదు, కొంచెం ఆలోచించాలి, కరెక్ట్ పరిశీలన చేసుకోవాలి సార్. మేము కూడా ఎప్పుడు కూడా ఒక ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న కుటుంబాల్లో ఘర్షణలు ఎక్కువ వస్తాయి. ఓకే. అంతే కదా సార్, అంతే కదా సార్. ఇంట్లో అన్ని తెచ్చిపెట్టలేకపోతే, లేదా అవసరాలు తీర్చకపోతే భార్యతో గొడవ ఉంటుంది, కూతురుతో గొడవ ఉంటుంది, కొడుకుతో గొడవ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అప్పుడు ఆ సమస్యలు వచ్చి ఒకరి మీద ఒకరు నెట్టేసుకుంటుంటారు. నువ్వే నీ బాధ్యత నెరవేర్చలేదంటే నువ్వే నెరవేర్చలేదని ఎవరి మీద ఒకరు నెట్టేసుకుంటుంటారు. ఇవాళ జరిగింది అదే మా దాంట్లో. ఒకరి మీద ఒకరికి అపోహలు ఉన్నాయి బాగా. రైట్. ఇప్పుడు ఎమ్మెల్యేలే అని ఏదైతే ప్రచారం జరిగి ఎమ్మెల్యేల మీద ఎవరు కామెంట్ చేయగానే ఎట్లయితే చప్పట్లు కొడుతున్నారో మీటింగ్లలో, అదే పద్ధతుల్లో మేము మండల సమావేశాలు పెట్టి మండల నాయకులు మీద కామెంట్ చేస్తే కింద గ్రామాలకు సంబంధించిన సర్పంచులు, ఎంపీటీసీలు ఇద్దరు చప్పట్లు కొట్టేవాళ్ళు. గ్రామ సమావేశాలు చేసేసి సర్పంచ్ మీద, ఎంపీటీసీ మీద ఒక కామెంట్ చేసేస్తే గ్రామ కార్యకర్తలు చప్పట్లు కొట్టేవాళ్ళు. అంటే ఏం జరిగింది ఇక్కడ అంటే కార్యకర్తల్ని, పార్టీని సాటిస్ఫై చేయలేకపోయినాం. రైట్. ప్రజల్ని సాటిస్ఫై చేసినాం కానీ అంటే అది ఎక్కడి దాకా వెళ్ళింది అంటే నిజంగా కూడా నా దగ్గర ఒక గ్రామంలో ఒక పోస్ట్ మ్యాన్ చనిపోయినాడు, పోస్ట్ మాస్టర్. సార్ మీరు రావాలి సార్ అన్నారు మా వాళ్ళు. జనరల్గా పార్టీ నాయకుడు ఎవరైనా చనిపోతే పోతాం, పరామర్శించినాక కుటుంబం మన కుటుంబం కాబట్టి. కానీ ఆ ఊర్లో ఎందుకో అందరికందరూ మా కేడర్, మా సర్పంచ్ అందరికి లేదు సార్, ఒకసారి వచ్చిపోవాలి మీరు అని చెప్పేసి అన్నారు. సరే వెళ్దాం, సమయానికి అందుబాటులో ఉన్నాడు, వెళ్దామని వెళ్ళాను. వెళ్ళి దండేసినాను, మామూలుగా వస్తున్నాను. గ్రామం కాబట్టి కొంచెం చిన్నగా ఉంటాయి రోడ్లు. ఒక చోట ఒక ఇంటి ముందట నిలబడి ఇద్దరు భార్య భర్తలు, పెద్ద మనుషులు ఇట్లా చేపెట్టి ఆపుతున్నారు నా కాన్వాయిని. సరే ముందు వాళ్ళేమో వెళ్ళిపోయినారు, పోలీసులు ఎందుకంటే కావాలి కాపుతారు అనుకోరు కాబట్టి. నేను మాత్రం పెద్ద మనుషులు కదా, వీళ్ళు చేపెట్టి ఆపుతున్నారంటే వాళ్ళకి తెలుసు మంత్రి గారు వస్తున్నారని చెప్పి వీళ్ళు ఆపుతున్నారు అని చెప్పి నేను ఆగినాను.
ఆపి వాళ్ళు మెట్లు దిగి రావడానికి ఇబ్బంది ఉంటే నేను మెట్ల మీదకి వెళ్ళినాను. ఏంటమ్మా ఏంటి మీ సమస్య ఏంటి అన్న. అయ్యో ఇప్పుడు ఆయన చచ్చిపోయా మాకు కోరిస్తారు పెన్షన్ ఓకే. అని మొదలుపెట్టారు. అంటే ఒక పోస్ట్ మార్టం చచ్చిపోతేనే పెన్షన్ రాదు మాకంటే పెన్షన్ ఇచ్చేటానికి గీనే అనే ఒక భావన. ఓకే ఓకే ఓకే. అంటే పథకాలకి మా నాయకులకి ఎంత దూరం ఉంది అనేది బాగా చెప్పారు. అవును. ఇక కొన్ని చోట్ల కొంతమంది ఏదైనా ఇంటర్వ్యూలో పోయినప్పుడు మన వీళ్ళు సర్వేలో పోయినప్పుడు ఊళ్ళల్లో పెన్షన్ ఎవరు ఇస్తున్నారు అంటే సాధ్యమైనంత వరకు కేసీఆర్ గారు ఇస్తున్నారు అనేది వచ్చింది. కానీ అప్పటికి ఇంకా కొంతమంది మా ఎంఈడి ఏమో ఇస్తున్నాడు, మా సెక్రటరీ ఇస్తారు, ఇట్లాంటి భావంతోనే ఉన్నారు. ఎందుకు అనంటే ఆ పెన్షన్ ఇచ్చేటప్పుడు కానీ ఇతర పథకం ఇచ్చేటప్పుడు కానీ అక్కడ మా సర్పంచ్ లేడు, మా ఎంపీపీ లేడు, మా ఎంపీటీసీ లేడు, జడ్పీటీసీ లేరు. ఇక వాళ్ళు లేకుండా మా దగ్గరికి వచ్చే అవకాశం లేదు, అవసరం కూడా రాలేదు. ఇది జరిగిన అంటే ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఏవి కూడా నేతలకి ప్రజలకు మధ్య ప్రత్యక్ష సంబంధం తెగిపోయింది ఇది. ఓకే ఓకే. అట్లా దాంతోపాటు మేము పార్టీ నిర్మాణం చేసుకోవడంలో కూడా కొంత ఇబ్బంది. ఇప్పుడు నేను జిల్లా ప్రెసిడెంట్లు వేసినాం, కమిటీలు వేయలేదు. ఓకే. అధికారిక కార్యక్రమాలలో కూడా అధికారిక వాటిల్లో కూడా చాలా వాటి మేము నింపుకోలేకపోయాం. ఓకే. కార్పొరేషన్లు చైర్మన్లు వేసినాం కానీ డైరెక్టర్ని లేదు. వేయలేదు. అయితే ఇందులో అన్నిటికంటే కీ పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీగా మేము టీఆర్ఎస్ పార్టీగా నేను బీఆర్ఎస్ పార్టీగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే మెజారిటీ నాయకులు గ్రామస్థాయి నాయకులు మా పార్టీలో చేరారు. అంతకుముందు మాకున్న చిన్న ఉద్యమకారులు అంతే కదా సార్. వాళ్ళు ఎక్కడ కూడా స్థానిక ప్రజాప్రతినిధులు కాలేకపోయారు. ఇది ప్రత్యేకించి 2014లో జరిగింది. మా ఎన్నికల కంటే ముందు స్థానిక సంస్థల ఎన్నికలు అయినాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో మొత్తం వాళ్ళే గెలిచిండ్రు, కాంగ్రెస్ టీడీపీ. మా వాళ్ళు చాలా తక్కువ. ఉదాహరణ మా జిల్లా తీసుకుంటే మాకు 1000 పైన గ్రామాలు ఉంటే మేము 100 కూడా గెలవలే. ఓకే. ఈవెన్ నసూరేపేట తీసుకుంటే ఓకే నాకు సర్పంచులు ఒక 7 మంది, ఎంపీటీసీలు ఒక 5-6, కౌన్సిలర్లు 4 అంతే గెలిచి. ఎన్నికల సమయానికి అందరూ వచ్చేసేసి నా దగ్గర జాయిన్ అయిపోయారు. వాళ్ళంతకుముందు ఆ సిస్టమ్ అలవాటు పడి ఉన్నవాళ్ళు. ఓకే ఓకే కరెక్ట్. పనులన్నీ వాళ్ళ ద్వారా జరుగుతాయి అని. ఇళ్ళకి వచ్చిన తర్వాత అది లేదు, పాయరవేలికి అవకాశం లేదు. అసలు ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఈ పని అని చెప్పడానికి ఏం లేదా. అవును. మేము పోలీస్ దాంట్లో ఎక్కడ ఇన్వాల్వ్, వాళ్ళ కేసులు ఎక్కడ ఇన్వాల్వ్ కాలే. అవును. మేము స్పష్టంగా చెప్పేది అధికారులకి, మీకు మా దగ్గర పైరవులు ఏమి ఉండవు, మీరు ప్రజలకు న్యాయం చేయండి, నేరుగా మీ దగ్గరికి వస్తారు. ప్రజలకు ఇక్కడ అన్యాయం జరిగితే మీ వల్ల మీకు నష్టం, మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది, మాకు ఎవరు ఉండరు పైరవకారులు. ఇంత స్పష్టంగా చెప్పేవాళ్ళం అందరం. ఇది వాస్తవానికి ప్రధానమైన అసమ్మతి కారణమైంది మా ఎమ్మెల్యేల